హలో ఫ్యామిలీ దోస్తులారా, అందరూ ఎలాగున్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో అతిపెద్ద విమానం గురించి, అతిపెద్ద ఇల్లు గురించి, అతిపెద్ద షిప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం పేరు ఆంటోనవ్ AN225 మిరియా అనమాట. 1980లో ఉక్రెయిన్లో ఇది తయారు చేయబడింది. మిరియా అంటే అర్థం ఏంటంటే కళ, డ్రీమ్ అనమాట. అంటే కళలో కూడా ఇంత పెద్ద విమానాన్ని ఎవరు తయారు చేయలేరు అన్నట్టుగా దానికి ఆ పేరు పెట్టడం అయితే జరిగింది. అయితే దీని పొడవు 84 మీటర్లు, దీని రెక్కల సైజు 88 మీటర్లు అనమాట. దీని బరువు 640 టన్నులు. ఇది గంటకి 850 కిలోమీటర్ల స్పీడ్లో ఆకాశంలో ఎగురుతుందనమాట. ఇది ఎందుకోసం తయారు చేశారంటే పెద్ద పెద్ద స్పేస్ షిప్లు, ట్రైన్లు, క్రెయిన్లు ఉంటాయి కదా, అలాంటి వాటిని తీసుకెళ్ళడానికి, అంటే కార్గో ట్రాన్స్పోర్ట్ అంటారు కదా, అటువంటి వాటిని మోసుకెళ్ళడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది నార్మల్ విమానం కంటే చాలా స్పెషల్. ఎందుకు అంటే దీనికి 6 టర్బో ఫ్యాన్ ఇంజిన్లు ఉన్నాయన్నమాట. బాధాకరమైన విషయం ఏంటంటే 2022లో ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరిగినప్పుడు మన రష్యా మాయ పుతిన్ ఏం చేశారంటే విమానం మీద బాంబు వేసాడు. ఈ విమానం నాశనం అయిపోయింది, మొత్తం ఇరిగిపోయింది అనమాట. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళు మళ్ళీ ఇలాంటిది పెద్ద విమానాన్ని తయారు చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. మీలో ఎవరికైనా టాలెంట్ ఉంటే ఉక్రెయిన్ వాళ్ళు తయారు చేయకముందే మన ఇండియాలోనే పెద్ద విమానం తయారు చేసి చావండి ఎవరైనా. మన ఇండియాకి మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లు గురించి మాట్లాడుకుందాం. దీని పేరు ఇస్టానా నూరల్ ఇమామ్ ప్యాలెస్ అన్నమాట. నాకు నోరు తిరగట్లేదు. అంటే అర్థం ఏంటంటే విశ్వాసాల కాంతి ప్యాలెస్ అన్నమాట. ఇది ఎక్కడుందంటే బ్రూనై దేశ రాజధాని బాండర్ సెరి బేగవాన్. దీన్ని ఎవరు కట్టించారంటే బ్రూనై సుల్తాన్ అన్నమాట. తెలుసు కదా సుల్తాన్లకి ఎంత పెద్ద కోటలు, ప్యాలెస్లు ఉంటాయో, అలాంటి ఒక సుల్తాన్దే బ్రూనై దేశంలో ఉండే ప్యాలెస్. 1984లో 2 మిలియన్ స్క్వేర్ ఫీట్లో ఈ యొక్క ప్యాలెస్ అనేది నిర్మించబడింది. 2 మిలియన్ స్క్వేర్ ఫీట్ అంటే ఒకసారి ఆలోచించండి, ఎన్ని ఫుట్బాల్ కోర్టులు కలిపితే ఎంత పెద్దదవుతుంది. 1788 గదులు, 257 బాత్రూములు ఉన్నాయన్నమాట ఈ ప్యాలెస్లో. 110 కార్లు పెట్టుకోవడానికి కార్ గ్యారేజ్ కూడా ఉందన్నమాట. 5 స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి ఇందులోనే మసీద్ ఉంది అండ్ పెద్ద డైనింగ్ హాల్ కూడా ఉందన్నమాట. చాలా పెద్ద డైనింగ్ హాల్. మీలో ఎవరికైనా ఖాళీగా ఉంటే వెళ్ళి చూడండి, అక్కడ వెళ్ళి భోజనం చేస్తారండి. ఎవరైనా ఆపితే నా పేరు చెప్పండి, వెంటనే బయటికి పంపించేస్తారు. ఇంకా ఇందులో పొలిటికల్ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అవి జరుగుతుంటాయి కదా, అవి కూడా జరపడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంది. ప్రపంచంలోనే ఇది నెంబర్ 1 అతి పెద్ద ఇల్లు అనమాట. ఇది ఏమి రెస్టారెంట్ కాదు, పెద్ద షాపింగ్ మాల్ కాదు, కానీ ఇది ఒక ఇల్లు. ఇప్పటి వరకు మనం చెప్పుకుని ఇన్ని గదులు, ఇన్ని కార్ పెట్టుకునే గ్యారేజ్, 5 స్విమ్మింగ్ పూల్లు ఒక ఇంటిలో కట్టబడ్డాయి అనమాట ఇవన్నీ. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ గురించి మాట్లాడుకుందాం. దీని పేరు సీ వైస్ జెయింట్ షిప్ అనమాట. 1979లో దక్షిణ కొరియాలో ఈ పెద్ద షిప్ ని తయారు చేయడం జరిగిందనమాట. దీని పొడవు 458 మీటర్లు అంట. బుర్జ్ ఖలీఫా కంటే ఇది చాలా పొడవైంది అనమాట. అండ్ దీని వెడల్పు 69 మీటర్లు. అండ్ గంటకి 25 నుంచి 30 కిలోమీటర్ల స్పీడ్తో ఈ మన షిప్ అనేది వెళ్తుంది అనమాట. అది చాలా స్పీడ్ అది. అండ్ దీని యొక్క ఈ షిప్ యొక్క వెయిట్ ఎంత ఉంటుందో తెలుసా? 5,64,763 టన్నులు అనమాట ఈ షిప్ వెయిట్. చూడండి ప్రపంచంలో ఎంత పెద్ద షిప్, ఈ వెయిట్ని బట్టే మనకు అర్థమైపోతుంది. అయితే ఈ పెద్ద షిప్ ఆ ఆయిల్ ట్యాంకర్స్ని సరఫరా చేస్తుంది అనమాట. అంటే నూనెను తరలించే పెద్ద నౌక అనమాట. చివరాఖరికి 2009లో ఈ షిప్కి రిటైర్మెంట్ ఇచ్చేసి మన గుజరాత్లోనే ఒక ప్లేస్లో దీన్ని ఉంచేశారనమాట. అది అలాగ తుప్పు పట్టి పోయింది, ఇంకేం చేయలేమని. అలాంటి ఇంకో కొత్త పెద్ద షిప్ని తయారు చేయడానికి ఏదో ఒక దేశం ప్రయత్నిస్తూనే ఉంటుంది. చూద్దాం భవిష్యత్తులో ఇంకేమైనా పెద్ద షిప్ రావచ్చేమో. ఆ పెద్ద షిప్ తర్వాత ఇప్పుడు 2024లో మనకి ఐకాన్ ఆఫ్ ద సీస్ 2024లో ప్రారంభించబడింది రాయల్ కరేబియన్ అనమాట. ఈ షిప్ ఇప్పుడు ప్రస్తుతానికైతే లెక్కలో ఉంది అతి పెద్ద షిప్ గా.